కథా శీర్షికలోకి స్వాగతం. ఈ కథ పేరు రెండక్షరాల ప్రేమ. రచన అలపర్తి రామకృష్ణ గారు. ఈ కథ స్వాతిలో 1985లో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేస్తారు కదూ. అమాయక చక్రవర్తి సుబ్బారావుకి చక్కని చుక్క చంద్రికకు పందిట్లో పెళ్ళయింది. వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నాకే పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యాక ఆ ముచ్చట కూడా వెంటనే జరగాలి అన్నారు పెద్దలు. సుబ్బారావు గదిలోకి చంద్రికను తోశారు అమ్మలక్కలు. అసలు కథ మొదలైంది. అలంకరించిన పట్టెమంచం దగ్గరకు హంసలా నడిచి రాలేదు చంద్రిక. పెళ్లి హడావుడికి నీరసపడి బాతులా నడిచొచ్చింది. సుబ్బారావుకి చెమటలు పట్టాయి. చంద్రికను చూసి కాదు, గదిలో టేబుల్ ఫ్యాన్ పెట్టారు. స్పీడ్గా తిరగడం లేదని బటన్ నొక్కాడు. అసలుకే మోసం వచ్చింది. అసలు ఆగిపోయి కూర్చుంది. 10 నిమిషాలు బటన్స్ నొక్కుతూ వైర్లు సరిచేస్తూ కూర్చున్నా ఫలితం దక్కలేదు. గదిలో అగరత్తులు, మల్లెపూల వాసన కంటే పట్టమంచం కింద ఉంచిన లడ్డూల కావిడి, అరటి గెలల తీపి వాసనలు మొదలయ్యాయి. అన్నీ భరించి మొహానికి చిరునవ్వు పులుముకుని చంద్రిక చెంత చేరాడు సుబ్బారావు. చంద్రిక నిద్ర కళ్ళతో జోగుతోంది. ఆమె భుజాల చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకోబోయాడు. ఎన్నో సినిమాల్లో, కథల్లో తను చూసిన భార్యాభర్తల తొలి కలయిక ఎఫెక్ట్ రావాలి అని అనుకున్నాడు. సుతారంగా ఆమె చిరు గడ్డాన్ని తన వైపుకు తిప్పుకోబోయాడు. ఇప్పుడొద్దు సుబ్బారావు, నాకు నిద్ర వస్తోంది అంటూ ఆవలిస్తూ పడుకుంది. సినిమాల్లో నుంచి మంచి రసవత్తరమైన శృంగార సన్నివేశం చూసేటప్పుడు కరెంటు పోయినట్టు ఫీల్ అయ్యాడు సుబ్బారావు. ఈ రోజుకి ఇక ఉపవాసం. ఎన్ని వసంతరాత్రులు ముందు లేవు అని అనుకుంటూ చంద్రిక నడుంపై చేయి వేసి పడుకున్నాడు. మరుసటి రోజు అదే తంతు. నాకు నిద్ర వస్తోంది అంటూ మూడంకేసి పడుకుంది చంద్రిక. అలా వదిలేస్తే లాభం లేదనుకుని ఆమె లేత గులాబీ రేకుల్లాంటి పెదవుల్ని ముద్దు పెట్టుకోబోయాడు. అతని నెట్టేసింది. వాసన వస్తుందా? కాల్గేట్ రోజు వాడుతున్నానే అన్నాడు అమాయక చక్రవర్తి. పక్కుమని నవ్వింది చంద్రిక. కానీ దగ్గరికి రానివ్వలేదు. మరో రాత్రి అప్పుడే విచ్చిన ఎర్ర గులాబీలాగా మెసమెసలాడుతున్న చంద్రికను కౌగిట్లో బంధించబోయాడు సుబ్బారావు. నీకెప్పుడు తొందరే, ఈరోజు బయట ఉన్నాను అంది చంద్రిక. గదిలోపల ఉన్నావుగా. అది కాదు నా బుజ్జి, ఈరోజు శ్రీవారికి ఎర్రజెండా చూపిస్తున్నాను. పచ్చ జెండా చూపించినప్పుడు దగ్గరకు రండి అంది గోముగా సుబ్బారావు చెంపలు నిమురుతూ. వారం రోజులు పోయినా సుబ్బారావుని దగ్గరకు రానివ్వలేదు చంద్రిక. ఏం చేయమంటావు గురు? నా ప్రేమ సౌధం కూలిపోతున్నది. వెన్నెల రాత్రులన్నీ వృధా అయిపోతున్నాయి. అప్పారావు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు సుబ్బారావు. 2 పెట్టెల సిగరెట్లు ఖాళీ చేసి. జుట్టంతా రేపుకొని సుబ్బారావుని కొన్ని ప్రశ్నలు అడిగేశాడు అప్పారావు. ఓపిగ్గా సమాధానం చెప్పాడు సుబ్బారావు. మీ ఆవిడ నిన్ను ప్రేమిస్తోందా? రాధాకృష్ణుల్లాగా, రోమియో జూలియట్ లాగా, సలీం అనార్కలీలాగా మా ప్రేమ అమరం. చంద్రిక అనుమతి లేనిదే ఊపిరి కూడా పీల్చలేను. పెళ్లి కాకముందు ఎంత సరదాగా ఉండేది. ఎన్నిసార్లు లతలాగా నన్ను అల్లుకుపోయింది. తియ్యటి ముద్దులిచ్చి కమ్మటి కబుర్లు చెప్పేది. పెళ్ళయ్యాకే ఈ తిప్పలన్నీ. అసలు దగ్గరికే రానివ్వడం లేదు. చంద్రికలో ఫ్రిజిడిటీ ఉందనుకుంటాను. కొంచెం ఓపిక పెట్టి ఆమె చేసే పనులు మెచ్చుకుంటూ, ఆమె అందాన్ని పొగుడుతూ మెల్లిగా నీ దారిలోకి తెచ్చుకో. ఎన్నాళ్ళు ఓపిక పట్టమంటావురా? చంద్రిక నాకేమన్నా కొత్త ఏమిటి? కొత్త పెళ్లి కూతురైతే ఏదో బెదురు ఉందనుకోవచ్చు. 5 ఏళ్ల ప్రేమ వెలగబెట్టినాకేగా మాకు పెళ్ళయింది కదా. మళ్ళీ దీర్ఘంగా ఆలోచించాడు అప్పారావు. ఒరే, ఓ పని చేయరా. మీ ఆఫీస్లో అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నాటకమాడు. బుగ్గ మీద లిప్స్టిక్ ముద్ర వేసుకో. మా ఆవిడ ఫ్రెండ్ కర్చీఫ్ ఇస్తా. జేబురుమాలకు సెంటు పూసి మీ ఆవిడకు చూపించు. ఈ దెబ్బతో చంద్రిక బింకం పోయి నీ ఒడిలో వాలుతుంది. ఓ ప్రేమలేఖ కూడా రాసిస్తా, తీసుకెళ్ళు. నీది గొప్ప బ్రెయిన్ గురు. గురువుగారికి నమస్కారం పెట్టి ఇంటి మొహం పట్టాడు. భోజనాలు అయ్యాక తీరిగ్గా తమలపాకులకు సున్నం రాస్తూ పట్టెమంచంపై సుబ్బారావు పక్కన కూర్చుంది చంద్రిక. మాటిమాటికే బుగ్గలు నిమురుకోసాగాడు సుబ్బారావు. తన బుగ్గ పైన లిప్స్టిక్ ముద్రని ఆమె చూడాలని అతని ఆరాటం. ఆమె చూసి కూడా ఏమీ మాట్లాడకపోవడంతో ఉడికిపోయాడు. మా ఆఫీస్లో టైపిస్టు సుప్రియ ఉత్త చిలిపి పిల్ల. ఆఫీస్లో ఎవరూ లేనప్పుడు
బలంగా వాటేసుకుని ముద్దు పెడుతుంది. నేనంటే పడి చస్తుంది అన్నాడు తాపీగా. కోతలు కొయ్యకండి, మీ ఆఫీస్లో లేడీ టైపిస్టు లేరుగా అందామె. తత్తరపడ్డాడు సుబ్బారావు. తనేదో మాటల్లో పడి ఆఫీస్లో లేడీ టైపిస్టులు లేరు అనే సంగతి చెప్పేసి ఉంటాడు. తను ఉత్త ఫూలు అయినా ధైర్యం తెచ్చుకుని చంద్రిక నమ్మేటట్టుగా చెప్పాలి. ఈ మధ్య కొత్తగా చేరిందిలే, కావాలంటే ఉత్తరం చూడు. నా ప్రియ నాకు రాసిన ప్రేమలేఖ. జేబులోంచి ప్రేమలేఖ తీసి చంద్రికకి ఇచ్చాడు. డియర్ సుబ్బు, నువ్వు కొత్త సబ్బు బిళ్ళలాగా సువాసన వెదజల్లుతూ నా మనసు దోచేస్తున్నావు. పిండి రుబ్బేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు. తలుపేస్తున్నప్పుడు వలపు తలుపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. రేపు మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి. జానీ వాకర్ బ్లాక్ లేబుల్ నీ కోసం అట్టెపెట్టా. ఎప్పటికీ నీ ప్రియ. ప్రేమలేఖ చదివేసి సుబ్బారావు జేబులో కుక్కింది చంద్రిక. ఎలా ఉంది ప్రేమలేఖ? ఎవడో మగాడు రాసిన ప్రేమలేఖలా ఉంది. అయినా మీకు ఇదేం గ్రహచారం? మగవాళ్ల చేత ప్రేమలేఖలు రాయించుకునే పరిస్థితికి దిగజారారు. కావాలంటే నేను 100 ప్రేమలేఖలు రాసిచ్చేదానిగా. మగాడు రాశాడని నీకెలా తెలుసు అనేసి నాలికి కోరుకున్నాడు. సరేలేండి, రేపు భోజనానికి ఇంటికి రానన్న మాట మీకు భోజనం ఏర్పాట్లు చేయక్కర్లేదు అంటూ దుప్పటి కప్పుకొని పడుకుంది చంద్రిక. ఆ రాత్రి సుబ్బారావుకి నిద్ర పట్టలేదు. ఫస్ట్ సీనే అఫ్టర్ ఫ్లాప్ రా. అప్పారావు దగ్గరకు వచ్చి వాపోయాడు. సుబ్బారావు ఓదార్చాడు. మరో ప్రయత్నం చేద్దాం. ఈరోజు మందు కొట్టేసి సిగరెట్ పీలుస్తూ ఇంటికెళ్ళు. ఈ సిగరెట్లు, ఈ మందులు నాకు అలవాటు లేదు కదట్రా. పిచ్చి సన్యాసి, చెప్పినట్టు చెయ్యి. రేపటి నుంచి రాత్రిళ్ళు ఇంటికి రానని చెప్పాయి. సుప్రియ ఇంట్లోనే పడుకుంటానని చెప్పు. మా అమ్మ నాన్న వస్తే కొంప మునుగుతుందిరా. నీ కొంప ఎట్లాగో మునిగిపోబోతోంది. నీ ప్రేమనే ఒక ఒడ్డుకు తీసుకురావాలని కదరా నా ప్రయత్నం. రేపు నేను మా ఆవిడ ఊరికి వెళ్తున్నాం. మా ఇంట్లో 1 వారం రోజులు మకాం వేయి. క్యాంప్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తగలడు. ఈ దెబ్బతో మీ ఆవిడకు పట్టిన దయ్యం వదలాలి. నీ దారికి రావాలి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. సుబ్బారావు తలూపాడు. సిగరెట్ తాగుతుంటే అచ్చు దేవానందులా ఉన్నారండి. నేను తాగొచ్చాను, వాసన రావడంలా. విస్కీ చుక్కలు చల్లుకున్న చొక్కా కాలర్ని చంద్రిక ముక్కు దగ్గర ఉంచాడు సుబ్బారావు. భలే ఉందండి వాసన. తాగేవాళ్ళంటే నాకు భలే ఇష్టం. దేవదాసు పాత్ర అంటే చస్తాను. ఇదెక్కడ దొరికిందిరా బాబు? అంతా రివర్స్ గేర్లో వస్తోంది. ఈ అల్లరి పిల్ల దగ్గర నాటకాలు ఆడడం చాలా కష్టం. తనను నిజంగా పిచ్చివాడిని చేస్తోంది. ఈ హ్యాండ్ కర్చీఫ్ ఎక్కడదండి? సుబ్బారావు చేతిలో కర్చీఫ్ లాక్కుంటూ అడిగింది. నా ప్రియ భామినిది. ఎర్ర రంగు జేబురుమాలు, తెల్లదారంతో పూల గుత్తుల అల్లిక. ఓ మూల ఇంగ్లీష్లో మధు అని పొడి అక్షరాలు కుట్టి ఉన్నాయి. ఇది తను మాధవికి కుట్టించిన కర్చీఫ్. ఈయన దగ్గరికి ఎలా వచ్చింది? దొరికాడు దొంగ. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సుబ్బారావుకు దూరంగా జరిగి పడుకుంది చంద్రిక. సుబ్బారావు మీ ఆయన నాకు తెలియనే తెలియదు. నీ పెళ్ళెప్పుడు మా లహరి కడుపులో ఉండడంతో పెళ్ళికి రాలేకపోయాను. సుబ్బారావు గారు మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు రోజు నీ గురించే మాట్లాడుకునేవాళ్ళే. మీ ఆయన ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అడిగింది మాధవి. అందరిలాగా అలంకరించిన గదిలో గడిపేయడం నాకు ఇష్టం లేదే. జీవితాంతం మొదటి రాత్రి మా ఆయనకి గుర్తుండేలా చెయ్యాలనేదే నా తపన. ప్రేమ పాలకి సరసం చక్కెర జోడిస్తేనే రుచి అంది చంద్రిక నవ్వుతూ. ఒక ప్లాన్ వేద్దామే. ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాం. నీ సుబ్బారావు మా ఇంట్లో పడుకొని నిన్ను ఏడ్పించమని మా ఆయన సలహా ఇచ్చారు. మా వంట అతనికి పని మనిషికి చెప్పి వెళతా. సాయంత్రం వచ్చి ఇంట్లో ఉండు. రాత్రికి వస్తాడు మీ ఆయన. కాసేపు ఉడికించి ఏడిపించి ఆ తర్వాత సుష్టిగా భోంచేసి మేడపైకి వెళ్ళండి. పండు వెన్నెల్లో జ్యోత్స్న సారిక వైపో పోవే. నాకిన్నాళ్ళు సుబ్బారావుకి దూరంగా ఉండాలంటే క్షణం ఒక యుగంలా ఉందే. ఒక్క క్షణం కూడా వృధా చెయ్యం. మీ ఇల్లే మాకు బృందావనం. వ్యానిటీ బ్యాగ్లో నుంచి హ్యాండ్ కర్చీఫ్ తీసి మాధవికి ఇచ్చింది. చూసావా గమ్మత్తు, నేను స్వయంగా కుట్టి నీకు ప్రజెంట్ చేసిన కర్చీఫ్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ప్రేయసి ఇచ్చిందంటూ నా పిచ్చి సుబ్బారావు నాకిచ్చాడు. మీ ఆయన నేను ఎక్కడ వల్ల వేసుకుంటానో అని పరిగెత్తుకొచ్చావన్నమాట. చంద్రిక బుగ్గ గిల్లుతూ అంది మాధవి. మీ ఆయన మా సుబ్బారావు ఇద్దరు ఫ్రెండ్స్ అని నాకు తెలిసే. అప్పుడే పసిగట్టాను. నీకు ప్రేమ దోమ ఆలోచనలు నీకే కొడుస్తాయి. నీ బుజ్జిపాప లహరే నీకు ప్రపంచం.
నీకు కూడా ఒక బుజ్జిపాప పుట్టడానికి ఈరోజే పెద్దలు శుభముహూర్తం నిశ్చయించారు. కావున నువ్వు ఇంటికి వెళ్ళి సాయంత్రం ఇక్కడికి వచ్చాయి. నీరసంగా అప్పారావు ఇంటికి అడుగుపెట్టాడు. భోజనం చేస్తారా బాబు? వంట అతను ఎదురొచ్చి అడిగాడు. ఆకలిగా లేదు. నా పడకెక్కడా? పైన డాబా మీద బాబు. మీకు ఆకలి అయితే కిందకు వచ్చి నన్ను లేపండి బాబు, నేను ఇక్కడే పడుకుంటా. మేడ పై గదిలోకి వెళ్ళి పడుకున్నాడు సుబ్బారావు. బయటంతా పెండారబోసినట్టు వెన్నెల, చల్లటి గాలి, సన్నజాజి పరిమళం గదిలో కూడా వచ్చి సుబ్బారావుని మరింత పిచ్చివాడిని చేస్తోంది. నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు చంద్రి? కిందటి జన్మలో ప్రేయసీ ప్రియుల్ని విడదీశానేమో. ఎక్కడో సన్నగా నవ్వు, గాజులు గలగలలు. ఉలిక్కిపడ్డాడు సుబ్బారావు. కొంపదీసి ఆడదెయ్యాలు లేవు కదా? పాల సముద్రం కెరటంలో ఎవరో తెల్లచీర కట్టుకొని తన వైపే వస్తోంది. తన తలను రొమ్ములకేసి అదుముకుంటూ పక్కుమని నవ్వింది. ఆ నవ్వు బాగా పరిచయమైన నవ్వు. గబాలున మంచం నుంచి లేచి వెళ్ళి స్విచ్ వేశాడు. అందంగా మలిచిన పాలరాతి బొమ్మలాగా మంచం మీద పడుకున్న చంద్రిక కనిపించింది. హిప్ హిప్ హురే! ఆనందం పట్టలేక పిచ్చిగంతులేశాడు. ఆమెను కౌగిట్లో బిగించి పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అందానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఉన్న బొడ్డుపై ముద్దుల వర్షం కురిపించాడు. కిలకిలా నవ్వింది. ఇక్కడికి ఎలా వచ్చావు ఈ సమయంలోనా? ఆ చచ్చు ప్రశ్న. ఆమె వక్షోజాల మధ్య తలముంచి గట్టిగా నెట్టూర్పు విడిచాడు. లైన్ క్లియర్ అంది చంద్రిక సుబ్బారావు మొహాన్ని తన చేతిలోకి తీసుకుంటూ. సుబ్బారావు చేతులు ఒళ్ళంతా తడుముతున్నాయి. ఈ గదిలో కంటే బయట వెన్నెల్లో పక్కేసుకుంటే బాగుంటుంది. భోంచేశాక బయట వెన్నెల్లో తీరిగ్గా అంది చంద్రిక. వేడి వేడి మీద ఉన్నాడేమో 2 నిమిషాల్లో చల్లారిపోయాడు సుబ్బారావు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను తప్పకుండా అవి రచయిత గారైన శ్రీ అలపర్తి రామకృష్ణ గారికి అవన్నీ నేను వాట్సాప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.